హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ పొద్దున్నైతే బ్యారెన్ చేస్తున్నారు చూడండి. ఈ గుంపులే సదస్సు చూసిన ఫ్రెండ్స్ అతను 75,000 చెప్తున్నారు, 73,000కి అయితే అడుగుతున్నారు. మరి చూస్తున్న ఫ్రెండ్స్ అతనికైతే వాళ్ళకైతే బేరం కుదురుతలేదు.
చూసిన ఫ్రెండ్స్ మరి ఇవైతే 75,000 అయితే తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళైతే బేరం చేసి ఒక 2,000 దగ్గర మళ్ళీ ఒప్పుకోలేదు. నేను 73కే చెప్తున్నా అని చెప్తున్నాడు. మరి వాళ్ళైతే 75కి ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళకైతే బేరం అయితే అయ్యేటట్లేదు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి వారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ లైన్ మొత్తం విలువే అంట. మరి వాళ్ళు ఎంత రేట్లు చెప్తున్నారో, కోడలు ఎలా ఉన్నాయో వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకుందాం. ఎవరు అన్నా? మల్లకల్. ఏం రేట్లు చెప్పినావనా? అన్నీ ఒక్కో జత ఒక్కోలాగా ఉంది. చూస్తున్నారు కదా ఇవన్నీ వాళ్ళే అంట. ఎన్ని జతలు వచ్చినారన్నా? 11 జతలా? 11 ఎద్దులు ఉన్నాయా? అన్ని పనులు వేసినాయా? ఇవి 4. ఎవరంటే మల్లకల్ కదా? మరి నంబర్ చెప్తారా? 95 05 21 75 75. ఇంకా ఇవినే ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంటికాడ ఏమన్నా అన్ని సేద్యం చేసినట్టువేనా? పొడిచేది ఏమన్నా ఏం లేవా? మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే 11 ఎద్దులు అయితే తెచ్చినారంట ఈ వారం సంతకి. అలాగే మరి వీళ్ళ దగ్గర అయితే ఎద్దులు అయితే లభిస్తాయి. నంబర్ అయితే పెడతా, వాళ్ళకైతే కాల్ చేయండి. తీసుకునే వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. చూస్తున్నారు కదా మీరే, అన్ని 11 కూడా అయితే వాళ్ళవే. పళ్ళు ఇవి 4 పనులు, ఇవి 4 పనులు వేసినాయంట. నచ్చినట్టయితే మీరైతే వాళ్ళకైతే కాల్ చేయండి. వాళ్ళైతే మీకైతే కోడలు అయితే ఇస్తారు. మల్లకల్ మండలంలో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజు మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఎప్పుడు మీరు సేద్యం చేసే ఎద్దులు అడుగుతారు కదా, చూపిస్తాను చూడండి. అన్నీ ఇక్కడ సేద్యం చేసే ఎద్దులే ఉంటాయి. చూస్తున్నారు ఫ్రెండ్స్, అన్ని సేద్యం చేసే ఎద్దులే. మరి ఎక్కడ చూస్తున్నారా? లేకపోతే కొమ్ములు అయితే నీట్గా చేస్తున్నారు. అంటే అవి నీట్గా కనపడడానికి, అలాగే అట్రాక్షన్గా కనపడడానికి. కొమ్ములు కొంచెం ముద్దుగా ఉంటాయి కదా షార్ప్ చేయడానికి. మరి వరం సంత అయితే భారీగానే జరుగుతుంది.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ కోడల ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. మరి అలాగే వాళ్ళు ఎంత కడుతున్నారో చూద్దాం, అతను ఎంత రేటు చెప్పినాడో చూద్దాం. మా చూస్తున్నారు రెండు పనులు ఉన్నాయంట. గిడం కూడా బాగానే కొడతాయంట. ఎంత చెప్పిన పెద్ద మనిషి? 1.25. చూస్తున్నారు కదా, 1.25,000 అయితే చెప్పినారు. దీన్ని రెండు పనులు వేసినాయంట. చూస్తున్నారు రెండు పనులు అంట. 1,20,000 అయితే చెప్తున్నాడు. అడిగితే బేరం అయితే తగ్గే అవకాశం ఉంది. మరి వీళ్ళు ఇంకా బేరం అయితే చేస్తున్నాడు. చూద్దాం అతను అడుగుతాడా లేదా అనేది. మరి అతనైతే లాస్ట్ అయితే 1,18,000 అయితే చెప్తున్నాడు. నువ్వు ఇది నేను చెప్తా 11,000 ఇస్తారు కదా తెచ్చుకో. మూడు పెట్టుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళైతే 1,10,000 అయితే అడిగినారు. బేరం అయితే కుదరలేదు. లాస్ట్ రేట్ అయితే 1,11,000 అయితే ఇస్తా అన్నాడు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. చూడండి. మరి వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా, వాటి కాళ్ళు తోకలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మరి సుడిలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూస్తున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళకైతే బేరం ధర అయితే సరిపోలేదు. 90 పైన చెప్తున్నాడు ఆ మనిషి. బేరం రేట్ అసలు కుదరలేదు.
నువ్వు అడిగినా ఒకటి అడిగాను ఫోటో అయితే దారం అడిగితే मेरे कहना है तो मेरे गाड़ी नहीं हो मेरे कहने क्या అది అదో అవి వేసి పిల్లలు ఉంటే చూస్తున్నా పని మరి వాళ్ళైతే 90 లోపల అయితే ఏనని చెప్తున్నాడు. రైతే లక్ష నాకైతే మళ్ళీ బేరం అయితే తగ్గించినాడు. అడగంగా 80 లోపల అయితే ఇయ్యనంటున్నాడు. మళ్ళీ సో చూస్తున్న నుంచి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మరి 80 పైన చెప్పినందుకు వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు ఇక్కడ ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. చూడండి కోడల్ని. చూడు బాగా 1,20,00,000 కాడు చూస్తున్నారా కోడలు అయితే బాగున్నాయి. ఇంకా పనులు వేయలేదంట. కనిగిడి విలేజ్కి అయితే చెందినాయి. మరి వాళ్ళైతే 92,000 అయితే అడిగి పోయినారు. ఇతనైతే 1,00,000 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు.
మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా ఇక్కడ మరి ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం వాళ్ళు తీసుకుంటారా లేదా, మరి దాని ధర ఎంత అనేది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజీ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో చూడండి, మీకైతే చూపిస్తాను. ఎట్లా ఇచ్చేదన్నా చెప్పాను. మరి చూస్తున్నారు కదా, వాళ్ళైతే 67,000 అయితే చెప్తున్నారు. కలుసుకుంటావు మా సార్ బిల్లు పంపిస్తారా? నీవు చెప్పిన మాటలైతే నీ గొరిపిల్లం నీకు అలవాటు అయిపోయింది. వద్దట్లో నువ్వు ఖర్చు ఎంత కడతారు? 98 నేను కూడా నిలబడాను. నేనేమో పేర అడగదు రైతుని. నేను కూడా చెప్పలేను. నేను కూడా 20 చెప్తే ఏమన్నా నేను వాటికి అమ్ముతున్నా వినడుగు. నేను కూడా జగని 10 రూపాయలు పిండి వాళ్ళు చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే 98 అయితే అడుగుతున్నారు. తప్పులుంటే కూడా వద్దు. రావులానే లక్ష రావులే అడిగిన నేను 10 అడుగుతున్నాను. 2 పంటలు ఇవి. నా మాట ఏంటంటే 10 రూపాయలు నమ్మకమే. పసుపు 2 పంటలవా ఎవరికైనా నమ్మకమే. మరి మనమేమి నీకు గ్యారెంటీ అని అమ్ముకున్నా. ఈ లక్ష ఆయన కూడా పోయి తిట్టలే. నేను రైతుని రావునే లక్ష అడిగిన లక్ష 10 రావాలనే లక్షకు రావాలనే. వాళ్ళు చూస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళైతే బరాబర్ లక్షకి అయితే అడిగినారు, కానీ లక్షకు కూడా రావని చెప్తున్నాడు. మరి ఇవైతే 2 పనులు వేసినాయంట. చూసిన ఫ్రెండ్స్ 1,01 అంటే కూడా వాళ్ళైతే అతనైతే ఇవ్వలేదు. 1,10,000 అయితే ఇస్తా అంటున్నాడు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కూడలు అయితే బేరం చేస్తున్నారు చూడండి. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళైతే ధర అయితే 1 పైన చెప్తున్నారు. మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు.
మీకు ఈ కారం కనపడవచ్చు కానీ మాకు మేము వారం వారం చూస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. చెప్పాల్సింది వచ్చే సంవత్సరానికి 50 రూపాయలు చెప్పాలా. పోయినసారి 60 అబ్బా 60,000 అండి. ఇప్పుడు ₹1,00,000 1,00,000 పైన ఉంటుంది. మంద పెట్టాను నేను ఈ లెక్క వచ్చి పెట్టుకోవడం పెద్ద విషయం పైన పెట్టుకుంటే చల్లగాలికి 90 వస్తాయి. ఇంకా చెప్పడం కావాలా పూలు దొరకలేవు పూలు దొరకలేవు పూలు సంత 10 దొరకలేవు అన్నిటి చెప్తున్నారు. అడుగు పరిస్థితి వాళ్ళు చెప్పుకోవాలి మళ్ళీ మీరు కట్టుకోవాల్సి వస్తుంది. అది మీ ఇష్టం, అది మీ ఆలోచన రావడమే మనకి లెక్క. అదే అనమాట. నువ్వు ఉంటానంటే బండి మళ్ళీ పోయేటప్పుడు అయితే బయటకు ఉంటుంది. ఎందుకంటే మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈరోజు ఐజ సంత అయితే జరుగుతుంది. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం స్పెషల్ ఏంటంటే ఈ వారం ఐజ జాతర కూడా జరిగింది. 17 అనుకుంటా, 17 18 ఉంది. సో ఈరోజు అయితే మరి జాతర సందర్భంగా అయితే పాలపాల కూడలు భారీ ఎత్తున రావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇంకా పాలపాల కూడలను అయితే దింపుతున్నారు లోడు. మరి ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి చూస్తున్నారు కదా, అన్ని పాలపాల కూడలే. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ప్రైస్ ఎంతో, వాటి ధరలు మరియు ప్రైస్ ఎంతో మీకైతే వీడియోలో చెప్తా. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఇచ్చే లైక్, షేర్ నాకు ఇంకా ప్రోత్సాహం అయితే అందిస్తుంది. సో మర్చిపోకుండా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ల్యాండ్ పోతాయి తర్వాత వాళ్ళు చూస్తున్న ఫ్రెండ్స్, మరి చూస్తున్న కోడల ధర వచ్చేసి 90,000 చెప్తున్నారు. మరి వాళ్ళు 80కి అడుగుతున్నారు. చూసిన ఫ్రెండ్స్, వాళ్ళైతే లాస్ట్ 85కి అయితే అడుగుతున్నారు. అతనైతే 88కి చెప్తున్నాడు. కాదు
పాడుగా ఉంది 4000 పాడుగా ఉంది తీసుకుంటప్పుడు పిరమనుకో అక్కవన్ననుకో దూడలు ఉండవు చూసిన ఫ్రెండ్స్ మరి చాగదోని గ్రామంకి చెందిన వాళ్ళైతే 85,000 అయితే తీసుకోవడం జరిగింది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని నీకేమైనా కింద తప్పుంటే 85 అండి. పండించుకో సుళ్ళు చూసుకో మోసం వద్దు మనకట్ట మాట్లాడే అడుగు రైతుల మీద అడుగు 10,000 తక్కువ 11,000 తక్కువ నా లెక్క